ఓకే మాస్టర్స్, మనం నిన్న చెప్పుకుంటున్న అధ్యాయం కొనసాగిద్దాం. బాబా గారి జ్ఞానామృతంలో ఇప్పుడు నానా సాహెబ్ చాందోర్కర్ కథ ద్వారా బాబా గారి లీలలు ఏమిటో చూద్దాం. ఈ అధ్యాయాన్ని హేమత్ పంత్ నానా సాహెబ్ చందోర్కర్ కథతో ముగించారు. ఆయన అది యాదర్ ఆథర్ అంటే రచయిత. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహిల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చాను. ఓకే, అతనితో గోషాస్త్రీలుండుటచే నానాసాహెబ్ అచటి నుంచి లేవనించాను, కానీ బాబా అతన్ని నివారించాను. ఓకే, సో మహిళసాపతి బాబా గారు అలాగే నానాసాహెబ్ చాందోర్కర్ వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. అది ఎక్కడో బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయుడు తన కుటుంబంతో పాటు బాబాను చూడడానికి వచ్చాడు. మరి మహమ్మదీయులు కాబట్టి వాళ్ళు బుర్కా వేసుకుని ఉంటారు ఆడవాళ్ళు. సో ఘోష అంటారు దాన్ని, ఘోషా స్త్రీలు కాబట్టి ఇక ఈ మగవాళ్ళు లేచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే బాబా ఏం చేశారంటే వెళ్ళకండి, కూర్చోండి అన్నారు. స్త్రీలు వచ్చి బాబాకి దర్శనం చేసుకున్నారు. ఎవరు? మహమ్మదీయ స్త్రీలు, ఘోషా స్త్రీలు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి మళ్ళీ ముసుగు వేసుకున్నది. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యాన్ని చూసి మరలా మరలా చూడగోరండి. మళ్ళా చూడాలనుకున్నారంట ఆవిడ ముఖ సౌందర్యాన్ని. నానా యొక్క ఎవరు? నానాసాహెబ్, బాబా గారు కాదు, నానాసాహెబ్ ఆమె చాలా అందంగా ఉంది, ఆమె ముఖ సౌందర్యాన్ని మళ్ళా మళ్ళా చూడగోరాడు. అయితే నానా యొక్క చాంచల్యాన్ని చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లా అన్నారు: నానా, అనవసరంగా చికాకు పడుచుంటే వేళ ఇంద్రియములను వాని పనులకు చేయనిమ్ము. వానిలో మనము జోక్యం కలుగు చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించి ఉన్నాడు గాని అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించు. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా. మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీయును దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును, నీవు సిగ్గుపడి బెదరనేలా అనేసి అన్నారు. అంటే నువ్వు ఏదైనా చూడాలనుకుంటే స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన ఆలోచనతో ఆ స్త్రీని చూడవచ్చు. కానీ మనసులో దురుద్దేశముతో, మరొక విధమైన ఉద్దేశముతో ఆ స్త్రీని చూడనించిన మనస్సు స్థిరత్వం తప్పును, అశాంతి నెలకొనును అని బాబాగారు చెబుతున్నారు. శ్యామ కూడా అచ్చటనే ఉండను, కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయారు. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయంపై నానాని అడిగాడు. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వం గురించి నానాకి చెప్పాడు. ఈ శ్యామ కూడా అలాగే ఫీల్ అయ్యాడంట. బాబా దాన్ని గ్రహించి ఎట్లా సలహా ఇచ్చినో వివరించాడు. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొరంగిన: మనసు సహజంగా చంచలమైనది, దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును, శరీరమును స్వాధీనముందంచుకునవలెను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును, కానీ మనము వాటి వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వాణ్ణి మనము పూర్తిగా స్వాధీనముందుంచుకొనలేము. సమయానుకూలముగా వాని నుంచి సరిగా ఉంచుకొస్తుండవలను. నేత్రముల అందమైన వాడిని చూసుకుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సులను దుంచుకొని రాదు.
మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము తీసుకొనవచ్చును. విషయములు అనుభవించటంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదవు. బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టగల చక్రము నశింపదు. అది బాహ్యేంద్రియముల మాత్రము స్వాధీనముందుంచుకొని మనస్సును అన్ని విషయములు పరుగునిచ్చినచో, వానిపై అభిమానం ఉండినచో చావు పుట్టగల చక్రాన్ని నశింపదు. ఇంద్రియ విషయముల హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. వివేకము సారథిగా మనస్సును స్వాధీనమందించుకునవలెను. ఇంద్రియములు నిచ్చవచ్చినట్లు సంచరింపజేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అది ఏ మన గమ్యస్థానము, అది ఏ మన నిజమైన ఆవాసము, అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు. సో ఇది విషయం. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 49వ అధ్యాయము సంపూర్ణం. సో ఇక్కడ అంతా చెప్పింది ఏంటంటే ఇంద్రియాలని స్వాధీనమందు ఉంచుకోవాలి అని అది చెప్పిన విషయం. ఇక్కడ ఏంటంటే బాహ్యేంద్రియాలను మాత్రమే స్వాధీనమందు ఉంచుకొని, అంటే కాళ్ళు చేతుల కర్మేంద్రియాలు ఉంచుకొని మనస్సుని మాత్రం పరిపరి విధాలుగా అన్ని విషయాల వైపు రకరకాల దురుద్దేశాలతో మానసికంగా చరించి ఉన్నట్లయితే అప్పుడు ఇంద్రియములందు అభిమానం ఉన్నట్లే. అంటే చాలామంది ఏం చేస్తారు, మేమేం చేయటం లేదు కదా మేము అనేసి, అంటే కర్మేంద్రియాల ద్వారా ఏమీ చెయ్యరు. ఏదో ఒక భయం ఉంటుంది. ఎవరైనా నలుగురు ఏమైనా అనుకుంటారని కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. కానీ మనసును మాత్రము ఆపరు. అన్ని రకాల విషయాల మీదకి ఆ మనసును పంపుతూ ఉంటారు. ఆ విధంగా కర్మేంద్రియాలను మాత్రమే స్వాధీనపరుచుకొని ఈ జ్ఞానేంద్రియాలను లేదా ఈ మనసును, జ్ఞానేంద్రియాలను కూడా స్వాధీనపరుచుకొని చూడకుండా వినకుండా, కానీ మనస్సును మాత్రము పరిపరి విధాలుగా అన్ని రకాల విషయంలోకి పంపించినంత మాత్రం చేత ఇంద్రియాలను జయించినట్లు కాదు. ఆ ఇంద్రియాలను మానసికంగా నువ్వు అనుభవిస్తున్నావు, బాహ్యంగా కాకపోవచ్చు. నువ్వు అక్కడ ఇంద్రియాలను అధిగమించటం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలను స్వాధీనపరచుకోవడము కేవలము బాహ్యంగా మాత్రమే కాదు, మానసిక తలంలో కూడా ఇంద్రియాలను స్వాధీనపరచుకునవలెను. అది ఇక్కడ బాబా గారు చెప్పినది, వీళ్ళు అర్థం చేసుకున్నది. మేమేం చేయటం లేదు కదా శరీరంతో అంటారు, కానీ మనసుతో అన్ని రకాల పనులు చేస్తున్నావుగా. ఇంద్రియాలను పెట్టి పోషించట్లేదని ఎలా చెప్పగలవు? సో బాహ్యంగానైనా మానసికంగానైనా ఇంద్రియాలను ఒకేలాగా స్వాధీనపరుచుకుంటేనే అవి మన స్వాధీనంలో ఉంటాయి. లేకపోతే మనమే వాటి స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఇది బాబా గారు చెప్పిన విషయము, వీళ్ళు అర్థం చేసుకున్నది. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనము కాసేపు మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా చక్ర మెడిటేషన్ చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. Main chakras and to activate them. Reiki energy is effective for clearing your chakras and aligning them with your perfect blueprint. This energy knows exactly what you need at this moment. This is one of the best things you can do to get into your most optimal energetic state. If you want this